అసలు ఈ వీడియో చేసే ఉద్దేశం లేదు కానీ ఎందుకో సోషల్ మీడియాలో రోజాను ఉద్దేశించి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ మహాతల్లి నిన్న కుంభమేళానో ఎక్కడికో వెళ్ళింది. అయితే ఈరోజు తొక్కేసలాట ఓ 14 మందో 18 మందో చనిపోయారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే ఎందుకు ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటే, గతంలో తిరుపతిలో తొక్కేసలాట జరిగి చనిపోయినప్పుడు రోజా ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు అడుగు పెడితే అదొక శని అదొక దరిద్రం అని చెప్పేసి మాట్లాడింది కదా. ఇప్పుడు సేమ్ రోజాను కూడా అలాగే ట్రోల్ చేస్తున్నారు. ఏ ముహూర్తాన్ని అక్కడికి వెళ్ళిందో కానీ మనుషులు ప్రాణాలు పోయినాయి అని చెప్పేసి అసలు చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. రోజాను ఏదో ట్రోల్ చేయాలనో లేదంటే రోజా కుంభమేళాలో అడుగు పెట్టిన మూలానే అక్కడ తొక్కేసరాడు జరిగిందనో చెప్పే ఉద్దేశం నాదైతే కాదు. కాకపోతే గతంలో రోజా మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయిగా. మహాతల్లి మామూలుగా మాట్లాడింది ఏంటి, చాలా భయంకరంగా మాట్లాడింది. ఒకసారి రోజా వెళ్ళిన వీడియో అది వచ్చినట్టుంది, ఒకసారి వినిపిస్తా వినండి. టయానికి దొరకదు అది దరిద్ర కొట్టి వీడియోలు. కుంభమేళ సందర్భంగా ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడానికి ఇప్పుడే వచ్చాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కర్మ అంటే ఇదే. గతంలో నువ్వు చూడు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రాణ నష్టం జరుగుద్ది అని చెప్పేసి మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కుంభమేళాలో అడుగెట్టావో లేదో తొక్కేసలాట జరిగి కొంతమంది చనిపోయారు. దీనికి బాధ్యత నువ్వు వహిస్తావా రోజా? అంటే గతంలో నిన్న కాక మొన్నే కదా నువ్వు మాట్లాడింది. అంటే నేనేమో ఆపాదించి నేనేం మాట్లాడట్లా. నువ్వు వెళ్ళిన మూలానే నీ దరిద్రం వాళ్ళు కట్టేసుకుందానో వాళ్ళు చనిపోయారని చెప్పేసి నేను మాట్లాడను. ఎందుకంటే ఒకరు చనిపోవడానికి గల కారణాలు అనేకమై ఉండొచ్చు, ఆ తొక్కేసలాట గల కారణాలు కూడా అనేక ఉండొచ్చు. వెళ్ళిన మూలంగానే తొక్కేసలాట జరిగింది అనేది నేను అన్నాను. ఒకవేళ అదే గతంలో నువ్వు మాట్లాడింది నిజమైతే ఇప్పుడు నువ్వు వెళ్ళడం కూడా నిజమే కదా. కుంభమేళాలో నువ్వు అడిగెట్టావు దరిద్రం పట్టేసుకుందని చెప్పేసి అనొచ్చాం మేము. కర్మ అంటే ఇదే. మనం అన్న మాటలో తిరిగి మనకే పట్టుకుంటా అని చెప్పేసి అంటారు చూసావా, ఇదే. అసలు ఈ వీడియో చేసే ఉద్దేశం లేదు కానీ ఎందుకో సోషల్ మీడియాలో రోజాను ఉద్దేశించి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ మహాతల్లి నిన్న కుంభమేళానో ఎక్కడికో వెళ్ళింది. అయితే ఈరోజు తొక్కేసలాట ఓ 14 మందో 18 మందో చనిపోయారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే ఎందుకు ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటే, గతంలో తిరుపతిలో తొక్కేసలాట జరిగి చనిపోయినప్పుడు రోజా ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు అడుగు పెడితే అదొక శని అదొక దరిద్రం అని చెప్పేసి మాట్లాడింది కదా. ఇప్పుడు సేమ్ రోజాను కూడా అలాగే ట్రోల్ చేస్తున్నారు. ఏ ముహూర్తాన్ని అక్కడికి వెళ్ళిందో కానీ మనుషులు ప్రాణాలు పోయినాయి అని చెప్పేసి అసలు చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. రోజాను ఏదో ట్రోల్ చేయాలనో లేదంటే రోజా కుంభమేళాలో అడుగు పెట్టిన మూలానే అక్కడ తొక్కేసరాడు జరిగిందనో చెప్పే ఉద్దేశం నాదైతే కాదు. కాకపోతే గతంలో రోజా మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయిగా. మహాతల్లి మామూలుగా మాట్లాడింది ఏంటి, చాలా భయంకరంగా మాట్లాడింది. ఒకసారి రోజా వెళ్ళిన వీడియో అది వచ్చినట్టుంది, ఒకసారి వినిపిస్తా వినండి.
టయానికి దొరకదు దరిద్ర కొట్టి వీడియోలు. కుంభమేళ సందర్భంగా ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమంలో కుంభమేళ సందర్భంగా ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడానికి ఇప్పుడే వచ్చాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కర్మ అంటే ఇదే. గతంలో నువ్వు చూడు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రాణ నష్టం జరుగుద్ది అని చెప్పేసి అని మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కుంభమేళాలో అడుగెట్టావో లేదో తొక్కేసలాడు జరిగి కొంతమంది చనిపోయారు. దీనికి బాధ్యతను వహిస్తావా రోజా? అంటే గతంలో నిన్న కాక మొన్నే కదా నువ్వు మాట్లాడింది. అంటే నేనేమో ఆపాదించి నేనేం మాట్లాడట్లా. నువ్వు వెళ్ళిన మూలానే నీ దరిద్రం వాళ్ళు కట్టేసుకుందానో వాళ్ళు చనిపోయారని చెప్పేసి నేను మాట్లాను. ఎందుకంటే ఒకరు చనిపోవడానికి గల కారణాలు అనేకమై ఉండొచ్చు, ఆ తొక్కేసలాట గల కారణాలు కూడా అనేక ఉండొచ్చు. వెళ్ళిన మూలంగానే తొక్కేసలాట జరిగింది అనేది నేను అన్నాను. ఒకవేళ అదే గతంలో నువ్వు మాట్లాడింది నిజమైతే ఇప్పుడు నువ్వు వెళ్ళడం కూడా నిజమే కదా. కుంభమేళాలో నువ్వు అడిగెట్టావు దరిద్రం పట్టేసుకుందని చెప్పేసి అనొచ్చాం మేము. కర్మ అంటే ఇదే. మనం అన్న మాటలో తిరిగి మనకే పట్టుకుంటా అని చెప్పేసి అంటారు చూసావా, ఇదే.